హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా రుచిగా ఉండే ఎగ్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. అన్నం రోటీ రెండింటిలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఇక్కడ 4 కోడిగుడ్లని ఉడికించి పెట్టుకున్నాను. దీనిలోకి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 6 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేశానండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. తర్వాత దీనిలో గ్రేవీ కోసం 3 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కోడిగుడ్లు ఆల్రెడీ ఉడికిపోయినాయి. ఇప్పుడు 2 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గుతాయండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి, చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇలా 2 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి, ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోయినాయి. దీనిలోకి రుచికి సరిపడా కారం, నేనైతే ఇక్కడ ఒక 2-3 స్పూన్స్ వేసానండి. ఇది కొంచెం ఘాటుగానే ఉండాలి. అలాగే దీనిలోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ముందుగా మనం ఉడికించుకున్న కోడిగుడ్లని ఒక బాండీ తీసుకొని దానిలోకి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కోడిగుడ్లని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే గ్రేవీ అంతా చక్కగా ముక్కలన్నిటికీ పట్టి ఉంటుందండి. దీనిలోకి మనం వేయించుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత చూడండి, కూర ఎంత చక్కగా ఉడికిందో. దీనిలోకి కొద్దిగా వాటర్ వేసి, కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసి ఉడికించుకోవాలి. 3 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి, గ్రేవీ అనేది చిక్కబడుతూ ఉంది. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఈ ఎగ్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు మీకు వదిలిపెట్టబుద్ధి కాదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంతేనండి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ హోమ్ స్టైల్ ఎగ్ కర్రీ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.